శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఒక్కొక్క రాశుల వారికి 12 రాశులకి ఎటువంటి శుభాశుభ ఫలితాలు జరగబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ద్వాదశ రాశుల యొక్క సంచార ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో మేషరాశిలో 14వ తారీఖు నుండి ఈ నెల రవిగ్రహ సంచారము, అదేవిధంగా బుధుడు 30వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. 19వ తారీఖు నుంచి వృషభ రాశిలో శుక్రగ్రహ సంచారము, మిథునంలో గురు సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారము, అదేవిధంగా ఏప్రిల్ 2 నుంచి కుజగ్రహ సంచారం మీనరాశిలోను మరియు శని భగవంతుని సంచారము జరుగుతూ ఉన్నాయి. ఇక ఒక్కొక్క రాశుల వారికి గ్రహ గమనాలను ఆధారం చేసుకుని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో శుక్రుడు లగ్నంలో స్వక్షేత్రాధిపతి అయ్యి సంచరిస్తున్న కారణంగా కుటుంబంలో శుభ కార్యక్రమాలన్నీ అనుకూలంగా జరుగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఆర్థిక పరమైన లావాదేవీలు విశేషంగా యోగిస్తాయి. ధనస్థానంలో గురుగ్రహ సంచార ఫలితంగా మీ యొక్క మాటకు చాలా విలువ పెరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకంగా దూషించారో వారి తప్పు తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణ అడిగే సమయం ఇప్పుడు ఏర్పడబోతుంది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ధైర్యంగా ఉండవచ్చు. విద్యార్థులకు మాత్రం విద్యకు సంబంధించిన ఆటంకాలు కలగకుండా తగు శ్రద్ధ చూపడం తప్పనిసరి అన్న అంశాన్ని తెలుసుకోవాలి. షష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రగ్రహ సంచార ఫలితంగా ఈ యొక్క మాసం ప్రారంభ కాలంలో కొంత ఆరోగ్య రీత్యా కానీ మానసికంగా కానీ ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించి ముందడుగు వేయాలి. రాజ్యస్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు చోటు చేసుకుంటాయి. పై అధికారులతో మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించే విధానంలో మీ యొక్క విలువ నైపుణ్యం పెరిగి ఉన్నతమైన పదవీ యోగ్యతను చేపట్టడానికి చక్కని అవకాశాలు లాభిస్తాయి. లాభస్థానంలో సంచరిస్తున్న శని భగవంతుడు మరియు కుజగ్రహ సంచార ఫలితంగా పొలిటికల్ గా రాణించాలనుకున్న వారికి చక్కని అవకాశాలు, ప్రజల యొక్క మన్ననలు పొందడము, భూ సంబంధమైన వ్యవహారాలలో విశేషమైన లాభాలు పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో భూమికి సంబంధించిన క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యాపార రంగాల్లో లాభాలు సాధించాలనుకున్న వారికి ఇది అత్యుత్తమమైన సమయంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా భూమి కొనుగోలు చేయలేక లేదా ఎవరైతే సొంత ఇల్లు కలగంటున్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క మాసము కలలు నెరవేర్చుకోవడానికి అద్భుతమైన మాసంగా చెప్పడం జరుగుతుంది. భూగృహవాసాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. ప్రత్యేకంగా వ్యయస్థానంలో సంచరించబోతున్న రవి మరియు సంచరిస్తున్న బుధగ్రహ సంచార ఫలితంగా ముఖ్యమైన పనుల్లో పెట్టుబడులు పెట్టే విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు పనికిరాదు. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రత్యేకంగా మీ యొక్క పేరు ప్రతిష్టలకు భంగం కలిగేలా అవకాశాలు ఎదురవుతాయి. కాబట్టి వీలైనంత వరకు మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి. ప్రత్యేకంగా ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కాలభైరవ స్వామిని మంగళవారం నాడు ఆరాధించాలి. లేదా శనివారం నాడు కూష్మాండ దీపంతో ఈ యొక్క కాలభైరవ స్వామిని ఆరాధిస్తూ కాలభైరవ అష్టకాన్ని ఎవరైతే స్మరణ చేసుకుంటారో వారికి వంశపారంపర్య దోషాల వల్ల జరగవలసిన శుభ కార్యక్రమాలు ఆలస్యం అవుతున్న ప్రతి ఒక్కరికి సకాలంలో శుభ కార్యక్రమాలు నెరవేరడమే కాకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లాభిస్తాయి. వంశపారంపర్య దోషాల వల్ల జీవితంలో సాధించాలనుకున్న ప్రతి పనిని ఆలస్యంగా పొందడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా అవకాశాన్ని బట్టి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి సంబంధించిన దానాన్ని సమర్పించడము, లేదా ప్రతిరోజు కాలభైరవాష్టకాన్ని స్మరణ చేయడము, లేదా ఓం రం రాహవే నమః అనే మంత్రాన్ని 18 సార్లు, ఓం కేం కేతవే నమః అనే మంత్రాన్ని
7 సార్లు ప్రతినిత్యము కనుక పఠిస్తూ ఉన్నట్లయితే మీ యొక్క జీవితానికి సంబంధించి ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యలు తొలగిపోయి ఆనందకరమైన జీవితంలో స్థిరపడతారు. శుభం భూయాత్. మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో విశేషమైన శుభ ఫలితాలతో పాటు కొంత అనవసరమైన ఖర్చులు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఖర్చు శుభ సంబంధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. భ్రాతృవర్గ రీత్యా అంటే తోడబుట్టిన వారికి మీరిచ్చే సలహాలు గాని వారి సలహాలను మీరు పాటించిన భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో చక్కని అవకాశాలు లాభిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారు ప్రస్తుత కాలంలో గవర్నమెంట్ ద్వారా శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ తీసుకోవడానికి ఇది చక్కని అవకాశము. ప్రత్యేకించి భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం ద్వారా కంప్యూటర్ రంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. విదేశీయాన ఉద్యోగాలను పొందాలనుకున్న వారికి ప్రస్తుత కాలంలో చేసే ప్రయత్నాలన్నీ అనుకోకుండా అనుకూలిస్తాయి. రాజకీయ పలుకుబడిని పెంచుకోవాలనుకున్న వారికి ఇది చక్కని తరుణోపాయంగా చెప్పడం జరుగుతుంది. చేస్తున్న ప్రతి పనిలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషమైన ధనలాభాలను ఆర్జిస్తారు. ప్రత్యేకంగా శుభ సంబంధమైన ఖర్చు ఏర్పడుతుంది కాబట్టి గృహ కొనుగోలు ద్వారా గాని లేదా కళ్యాణాల ద్వారా గాని కుటుంబంలో ఒక శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. కుటుంబానికి సంబంధించి అనేక రకాల బాధ్యతలు మీ మీద పడడానికి ఇది అవకాశం ఎక్కువగా ఉందని తెలుసుకోవాలి. ప్రత్యేకంగా ఈ యొక్క మిథున రాశి వారికి లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో తృతీయాధిపతితో కలిసి సంచరిస్తున్న కారణంగా బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందడం జరుగుతుంది. ఈ యొక్క బుధాదిత్య యోగ ఫలితంలో మంచి ఉద్యోగము, సకాలంలో జరగవలసిన వివాహాలు, అన్యోన్య దాంపత్యము, సత్సంతానము, దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతానము, గృహయోగము సంపూర్ణంగా పొందడానికి ఇది చక్కని తరుణోపాయంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ రాశి వారు ఆర్థిక పరమైన సమస్యలు ఎదురు కాకుండా ఉండడానికి శుక్రగ్రహానికి సంబంధించి లక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారిని విశేషంగా ఆరాధించడము, శుక్రగ్రహానికి సంబంధించిన శుక్రవారం నాడు దానం ఇవ్వడము, ప్రత్యేకంగా అమ్మవారి ఆలయంలో మీ యొక్క ముఖ్యమైన పని గనక జరగట్లేదునో లేకపోతే అమ్మవారి అనుగ్రహంతో పని ఏదైనా శుభ కార్యక్రమంగా జరగాలి అనుకున్న వాళ్ళు అమ్మవారి ఆలయంలో ఒక 12 దానిమ్మ పళ్ళను అమ్మవారికి సమర్పించి 6 పళ్ళు అమ్మవారికి, ఒక 6 పళ్ళు గుడి బయట కూర్చున్న పేదవారికి, వీలైతే 12 ఏళ్ల లోపల ఉన్న చిన్నపిల్లలకు, ఆడపిల్లలకు ఆ పండ్లను ప్రసాదంగా ఇచ్చి మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటూ గనక ఇచ్చినట్లయితే మీ యొక్క మనోవాంఛలన్నీ అమ్మవారి ఆశీస్సులతో నెరవేరుతాయి. ప్రత్యేకంగా అమ్మవారిని సువాసిని పూజతో ఆరాధిస్తాం కాబట్టి 12 ఏళ్ల లోపల ఉన్న చిన్నపిల్లలకు ఈ యొక్క దానిమ్మ పళ్ళు ఇచ్చి నమస్కారం చేసుకున్నట్లయితే సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం వారికి సంపూర్ణంగా లభిస్తుంది. వారి కోరుకున్న సమస్త కోరికలు సకాలంలో నెరవేరుతాయి అనేది మనకు శాస్త్రవచనం. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి. శుభస్య శీఘ్రం.